ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. నిన్నటి దినాన క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్తను మనం ప్రారంభించుకున్నాం. దానిలో 3 అధ్యాయాలను ధ్యానించుకోగలిగాం. మరి ఈ రోజున 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంను ధ్యానించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సృష్టికర్త, మహాగణుడ, సర్వోన్నతుడ, కృపగలిగిన దేవ, నీకే స్తోత్రాలు చెల్లించుచున్నాం తండ్రి. మరి నాయన, నీ యొక్క వాక్యాలను ధ్యానించుకొనిచుండగా నీవు ఈ లోకానికి వచ్చి ఏ విధంగా ఈ లోకాన్ని నాయన మరి ప్రభువా నీ ప్రేమతో, నీ యొక్క కృపతో, నీ యొక్క కనికరంతో నాయన నింపావో ప్రభువా, అట్టి కృపను అట్టి ప్రేమను మేము కలిగి ఉండడానికి నీవే సహాయం చేయండి. అడిగి తట్టి వెతికి నాయన మరి ప్రభువా మేము పొందుకొనడానికి నీ కృపను దయచేయండి. అనేక విషయాలు మరి నాయన నీవు మాతో మాట్లాడుతున్నావు. వాటిని నాయన వినడమే కాదు, గ్రహించి మాకు తగిన సమయంలో ప్రభువా వాటిని మేము అనుకరించే వారముగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. నీ సేవకుని నాయన నీవే బోరుగా వాడుకొని మరి లోతైన మర్మములు మాకు తెలియచేసి నీ ఆత్మతో నడిపించమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలుపుతూ ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానంలో భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు. నిన్నటి దినున మత్తయి సువార్తకి ఇంట్రడక్షన్తో పాటు మొదటి 3 అధ్యాయాలు ధ్యానించుకున్నాం ముందు ఎపిసోడ్లో. మరి ఈ రోజున 4వ అధ్యాయము తర్వాత 5, 6, 7 అధ్యాయాలు యేసు ప్రభు వారి యొక్క ప్రసంగాల్లో బహుగా ఘనత నుండి క్రైస్తవులు అన్యులు సైతము కూడా ఇష్టపడే ప్రసంగమైనటువంటి సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద చేసిన ప్రసంగాన్ని ధ్యానించుకుందాం. మొదటగా 4వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఈ 4వ అధ్యాయంలో ఏముందంటే, బాప్తిసం తీసుకున్న యేసు ప్రభు 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యమునకు కొనిపోబడిన సందర్భం. సాతానుడు ఏ విధంగా యేసు ప్రభుని శోధించాడో, శోధనకు నిలిచిన వాడై శోధనను యేసు ప్రభు ఎలా జయించాడో, శోధనను జయించిన వెంటనే ఏ విధంగా దేవుని దూతలు వచ్చి యేసు ప్రభువుకు పరిచర్య చేశారో, యేసు ప్రభు వారి యొక్క ప్రారంభ పరిచర్య ఏ విధంగా కొనసాగిందో, మొట్టమొదటి ప్రారంభ శిష్యులైనటువంటి అంద్రేయ, పేతురు, యాకోబు, యోహానులను దేవుడు పిలుచుకునే విధానాన్ని ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. చదువుకుందాం. 4వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. రైట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అప్పుడు యేసు అపవాది చేత అంటే సాతానుడు చేత శోధింపబడుటకు, ఆత్మ చేత, దురాత్మ కాదు పరిశుద్ధాత్మ. ఎలా చెప్తున్నారు? మీ యొక్క తెలుగు బైబిల్స్లో మనం చూస్తే హార్డ్ కాపీస్, మన బైబిల్లో సాఫ్ట్ కాపీ కాదు, తెలుగు బైబిల్స్లో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఆత్మ అనే మాట ముద్దక్షరాలతో రాయబడి ఉంటుంది. మీరు చూడండి ఒకసారి. ఆత్మ అనే మాట ముద్దక్షరాలతో రాయబడి ఉంటుంది. అంటే అక్కడ పరిశుద్ధాత్మను వేరే ఆత్మలను వేరువేరుగా డిఫరెన్షియేట్ చేయడానికి తెలుగు బైబిల్ గ్రంథంలో ముద్దక్షరాలతో ఆత్మ అని ముద్రించడం జరిగింది. కాబట్టి 4వ అధ్యాయం మొదటి వచనంలట, యేసు ప్రభు పరిశుద్ధాత్మతో అరణ్యములోనికి కొనిపోబడ్డాడట. ఎందుకట? సాతాను చేత శోధింపబడటానికి. ఇక్కడ దీన్ని ఇంకో మాటలో చెప్పాలంటే, పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును అపవాది చేత శోధింపబడటానికి ఆయనే పంపించాడట. వెళ్ళి సాతానుని ఎదుర్కో, వెళ్ళి వాడు నిన్ను శోధిస్తున్న ప్రతి శోధనను ఫేస్ చేయి అని చెప్పి పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని బ్యాటిల్ ఫీల్డ్లోకి తోసేశాడు. శత్రువుని పంపించి యేసు ప్రభుని అరణ్యంలోనికి పంపేసి, ఎలా ఫేస్ చేస్తావు ఫేస్ చేయని చెప్పి పంపాడట. ఇంకా సాతానుడు, దేవుడు ఎలా చేశాడేమో శోధించమని, సాతానుడు ఏం చేశాడు చూడండి 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి,
నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చాలు. సాతానుని యొక్క శోధన ఇక్కడ మొట్టమొదటగా ఎప్పుడూ కూడా శోధించేవాడు సాతానుడైతే, సాతానుడు మనుషులను శోధించటానికి వాడికి పర్మిషన్ ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. ఆ శోధకుడిని ఎందుకు శోధించడానికి అలౌ చేశాడు దేవుడు అంటే, వాడు శోధిస్తూ ఉంటుండగా పరమ తండ్రి అయినటువంటి దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. దేవుడు చేసేది టెస్ట్, సాతానుడు ఇచ్చేది టెంప్టేషన్. గాడ్ నెవర్ టెంప్ట్ ఎనీబడి బట్ హీ టెస్ట్ ఎవ్రీబడి. దేవుడు ఏ మనిషిని కూడా టెంప్ట్ చేయడు. ఈ పాపము చేయి, ఈ అపవిత్రత. సాతానుడు ఏం చేశాడు? రకరకాల అపవిత్రతలతో శోధించడానికి యేసుప్రభుని ట్రై చేశాడు, కానీ వాడి వల్ల అవ్వలేదు. బట్ గాడ్ అలౌడ్ హిమ్ టు డూ ఇట్ ఫర్ జీసస్. సాతానుడికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు చెప్పండి? యేసుప్రభు పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు, ఈ పరిశుద్ధాత్ముడే అలౌ చేశాడు. సాతానుడు యేసుప్రభుని శోధించాడు. అక్కడ శోధన కూడా ఎలా శోధిస్తాడు సాతానుడు అనేది మనం తెలుసుకోవటానికి చాలా జాగ్రత్తగా మనం చూస్తే, యేసు ఆకలి కొనగా ఈ రాళ్ళను బంగారంగా చేసి ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు కదా అనలే. 40 రాత్రులు 40 పగల్లో ఆకలితో ఉన్నవాడికి బంగారం టెంప్టేషన్గా ఉంటుందా, రొట్టె ముక్క టెంప్టేషన్గా ఉంటుందా? రొట్టె టెంప్టేషన్. బంగారం తిని ఆకలి తీర్చుకుంటారా? సాతానుడు అటువంటి వాడు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా దేనితో టెంప్ట్ చేయాలో వాడికి బాగా తెలుసు. కాబట్టి నాకు ఈ యాంగిల్లో నా బలహీనత ఇది కాబట్టి సాతానుడికి అది తెలియకుండా నేను మేనేజ్ చేస్తానంటే కాదు. మా హృదయాంతరంగంలో ఉన్న బలహీనత ఏంటో కూడా వాడికి తెలుసు. దానితోనే శోధిస్తాడు. త్రాగుబోతోడిని త్రాగుడుతోనే శోధిస్తాడు. వ్యభిచారిని వ్యభిచారంతోనే శోధిస్తాడు. డబ్బుకి టెంప్ట్ అయ్యేవాడిని డబ్బుతోనే శోధిస్తాడు. కాబట్టి మనం ఆ పరిస్థితుల్లో ఆకలితో ఉంటే ఉపవాసాన్ని చేయించడానికి ఆకలితోనే శోధిస్తాడు. సో ఇక్కడ యేసు ప్రభుని, నువ్వు దేవుని కుమారుడు కదా, ఆకలేస్తుంది కదా, యూ హ్యావ్ దట్ పవర్ టు మేక్ ద స్టోన్స్ ఇంటూ బ్రెడ్. మార్చేయి అంటే అక్కడ ఇది ఎప్పుడైతే చేశాడో వెంటనే దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు, మనిషి రూపంలో ఉన్న దేవుడు యేసు ప్రభు, ఆయన సాతాన్ని ఎదుర్కొనే విధానం మూడు శోధనలకి 3 వాక్యాలతో ఎదుర్కొన్నాడు. వాక్యం అనే దాన్ని అందుకునే పౌలు గారు సర్వాంగ కవచము చెప్తున్నప్పుడు ఆర్మర్ ఆఫ్ గాడ్లో వాక్యాన్ని దేంతో పోల్చాడంటే 2 అంచులు గల ఖడ్గం. ఫైట్ చేసేది ఎప్పుడు కూడా వర్డ్తోనే. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, 4వ వచనం. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో, మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. కనుక ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి ఆకలి తీర్చుకునేది ఒక ప్రాసెస్ అయితే, అంతకన్నా గొప్ప ప్రాసెస్ ఏంటంటే, when I listen to the words of my father, ఈ ఆకలిలో నా పరమ తండ్రి నోటి మాటలు వింటే దాని వలన కూడా జీవించునని రాయబడి ఉన్నది కదా. వెంటనే నోరు మూసాడు సాతానుడు. అబ్బే, ఈ టెంప్టేషన్లో ఈయన లొంగేలా లేడని చెప్పి నెక్స్ట్ టెంప్టేషన్ మార్చాడు, ఛానల్ మార్చాడు. ఏంటది? చదువుదా నెక్స్ట్ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. రైట్. ఇక్కడ యేసు ప్రభుని దేంతో శోధించాడు? ఫస్ట్ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నాడు. అంటే అదేంటది? శరీరాశ. ఇక్కడ ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి పైనుంచి దూకేయి, నువ్వు దేవుని కుమారుడు కదా, నీ వాక్యమే చెప్తుంది కదా, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నేను ప్రొటెక్ట్ చేస్తాను రాయబడి ఉంది కదా. ఎక్కడ రాయబడి ఉంది? 91వ కీర్తన 11వ వచనంలో. భక్తుడైనటువంటి మత్తయి గారు కోట్ చేసిన అన్ని ఓల్డ్ టెస్టిమెంట్ రెఫరెన్స్లు ఏ సువార్తికుడు కోట్ చేయలేదు. అంత బాగా రాశాడు ఈయన. ఎలాగన్నా కొంచెం లిటరేటే, కొద్దిగా చదువుకున్నాడు కదా శిష్యుల్లో. అయినా పాత నిబంధన గ్రంథంలో ఉన్న మాటను
రాశాడు. వెంటనే యేసు ప్రభు ఇదేంటంటే ఇది జీవపు డంబం, ఇదంటారు ఇజ్జత్ సవాల్ అన్నట్టుగా, ఐ నీడ్ టు ప్రూవ్ మై పవర్, ఇదే మంచి టైం, నాకు ఎంత శక్తి ఉందో నేను చూపించేసి పైనుంచి అలా దూకితే అలా చక్కగా ఏంజిల్లా ల్యాండ్ అవుతాను నేను అనే విధంగా రెచ్చగొట్టేస్తాడు సాతానుడు. నీకు అంత పవర్ ఉంది కదా, షో మీ యువర్ పవర్ అంటున్నాడు. అదే జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్. యేసు ప్రభు చూడు నేను నిరూపిస్తాను, నేను దేవుని కుమారుడు, నా పైని దూకేస్తే ఏమైందండి? ప్రాణం పోయేది, లేకపోతే కాళ్ళు చేతులు ఇరిగాయి. అదేంటండి యేసు ప్రభుకి అలాగవుతుంది? అవుతుంది. ఎందుకంటే ఏదైనా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే అది ఎలాగ దేవుని కృప పొందుకుంటాం మనం? ఎందుకంటే సాతానుడు తోసేసాడు యేసుప్రభుని, దేవదూతలు వచ్చి ల్యాండ్ చేస్తాయి యేసుప్రభుని. నాకు ఎంత శక్తితో చూపిస్తా అని చెప్పి ఆయన ఎగిరాడు అనుకోండి, అక్కడ జరిగేది అది కాదు. అందుకుని అది యేసై తెలిసి వెంటనే యేసు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? మరలా ధర్మశాస్త్రాన్ని కోట్ చేశాడు. చదవండి నెక్స్ట్ వచనం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. రైట్, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపొద్దని రాయబడి ఉంది కదా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో. యు షుడ్ నాట్ టెంప్ట్ యువర్ గాడ్, నీ దేవుడని యెహోవాను శోధించకూడదని రాయబడి ఉంది కదా. అది నేను పైనుంచి దూకేసి నాకేం అవ్వకుండా ఉండేలా చెయ్యి అంటే అది దేవుని శోధించినట్టు అవుతుంది. అది అని మరలా దేవుని యొక్క వాక్యంతో రిప్లై ఇచ్చేటప్పటికి మరలా సాతాను నోరు మూసుకున్నాడు. ఈసారి మరలా ఛానల్ మార్చాడు. ఫస్ట్ శరీరాశ ఆకలితో, 2 జీవపు డంబం, పైనుంచి దూకిని రెచ్చగొట్టాడు. ఈసారి 3వ ఛానల్ ఏంటి చదువుదాం. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడ్కొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. రైట్, 3rd ఛానల్ ఏంటట? అన్నిటినీ ఆయన కళ్ళకు చూపించి, దిస్ ఈస్ ద లస్ట్ ఆఫ్ ఐస్, నేత్రాశ. యోహాను భక్తుడు చెప్పాడు కదా, మొత్తం పాపాలన్నీ తీండది, మొత్తం ఈ లోకంలో ఉన్న సమస్త పాపాలని అద్భుతంగా 3 మొక్కల్లో చెప్పేశాడు. యు నేమ్ ఏ సిన్, ఇట్ విల్ కమ్ ఇన్ టు వన్ ఆఫ్ దీస్ 3 గ్రూప్స్. యోహాన్ రాసిన మొదటి పత్రిక తీయండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక, అందులో భక్తుడు ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ 2వ అధ్యాయము 16వ వచనంలో క్లియర్గా వివరించాడు. ఏమన్నాడండి? లోకంలో ఉన్నదంతయు, మొత్తం ఉన్నదంతా నువ్వు యు నేమ్ ఏ సిన్, ఏదన్నా ఒక పాపం చెప్పు, అనగా అంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును, తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి తండ్రి నుంచి వచ్చినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైన సాతానుడు మనలో క్రియేట్ చేసేవి. ఈ లోకంలో పాపాలన్నీ ఈ 3 కేటగిరీలోకి వస్తాయి. ఫస్ట్ శరీరాశతో శోధించాడు, వల్ల అవ్వలేదు. జీవపు డంబంతో శోధించాడు, వల్ల అవ్వలేదు. ఇప్పుడు నేత్రాశ, ఈ లోక అందాలన్నీ ఏం చూపించాడు, ఎలా చూపించాడో మనకు అక్కడ రాయబడలేదు. కానీ ఇప్పుడు మనకు సెల్ ఫోన్లో యూట్యూబ్ లేకపోతే రకరకాల వీడియోస్ ఆన్ చేస్తే ఎలా వస్తాయో, ఈ టీవీలు ఎలా వస్తాయో, మరి సాతానుడు ఆ రోజుల్లో ఎలా చూపించాడో తెలియదు. కానీ ఈ లోక అందాలు సాతాను యొక్క అధికారం అంతా చూపించి, నా పాదాలకు నమస్కారం చేయి, ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, ఇవన్నీ నీకు ఇచ్చేస్తానని చెప్పేసి నేత్రాశతో శోధించినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చదువుదాం నెక్స్ట్ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. రైట్, మ్రొక్కేది ఎవరికట? నీ దేవునికి. అది 10 ఆజ్ఞల్లో ప్రప్రదమైన ఆజ్ఞ. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. మొక్కడం, నీకు మొక్కడం ఏంట్రా పనికి మాలినోడా? నువ్వు ఆయన కూలోడు, ఆయన దగ్గర పనిచేసే సర్వెంటు, ఆయన మీద తిరగబడితే ఆయన గెంటేశాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన అని చెప్పి ఆయనకు మాత్రమే మొక్కబడి ఉన్నదని రాయబడి ఉన్నది కదా. దీన్ని కూడా దేంతో కొట్టాడు? మళ్ళీ వాక్యమే. ఇది నేను చదివినప్పుడు అండి, కరెక్ట్గా వాడు సాతానుడు ఏది చెప్తే దానికి రిలేటెడ్గా వర్డ్ చెప్పగలిగే అంత స్కాలర్ ఎలాగయ్యాడు యేసు ప్రభు. హీ వాజ్ నాట్ ఎ సన్ ఆఫ్ ఎ ప్రీస్ట్, హీ వాజ్ నాట్ బిలాంగ్స్ టు లెవైట్ ఫ్యామిలీ. భక్తుడైనటువంటి యోసేపు లేక మరియా వీళ్ళు
లేవీ గోత్రానికి చెందిన వారు కాదు. వీళ్ళు యోధా గోత్రానికి చెందినవారు. జీసస్ బిలాంగ్స్ టు జుడాస్ ట్రైబ్. మరి ఆయన యోధా గోత్రానికి చెందినవాడైతే లేవీ గోత్రానికి మాత్రమే ఈ వాక్యాలు కదా, యాజక కుటుంబంలో ఉన్నవారు కదా. హీ డజంట్ బిలాంగ్ టు లెవైట్ ఫ్యామిలీ. హౌ హీ కుడ్ ఏబుల్ టు నో ఆల్ దీస్ లా? అద్భుతమైన ఈ వచనాలు, ధర్మశాస్త్రానికి సంబంధించిన లాకి సంబంధించినవన్నీ ఎలా వచ్చినాయి అంటే, మనకి దీని అంతటికి ఆన్సర్ ఒకటే. ఆయన 12 సంవత్సరాల వయసులో తన తల్లిదండ్రులు యెరూషలేము తీసుకొచ్చినప్పుడు ఆయన తప్పిపోయి 3 రోజుల తర్వాత కనబడితే ఎక్కడున్నాడట ఆయన? ధర్మశాస్త్ర పండితులు, శాస్త్రులు, ప్రధాన యాజకుల మధ్య ధర్మశాస్త్రంలో ఉన్న అనేకమైన విషయాన్ని ప్రశ్నించి తెలుసుకోవడం అనేది 12th ఇయర్ నుంచే ప్రారంభిస్తే, ఆయన మినిస్ట్రీ ఎప్పుడు ప్రారంభించాడు? హీ స్టార్టెడ్ హిజ్ మినిస్ట్రీ అట్ ద ఏజ్ ఆఫ్ 30. అంటే ఇంచుమించు 18 years దాని మీద చదువుతూ ఉన్నాడు. ఆయనకి ఆసక్తి. ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టినా, యాజక కుటుంబంలో పుట్టకపోయినా, ఆయన వాక్యాన్ని నేర్చుకుని ఉన్నాడు. కాబట్టి రైట్ టైం వచ్చినప్పుడు సాతానుని శోధిస్తే ఏ మాత్రం కూడా సందేహించకుండా, ఏ మాత్రం కూడా ఇబ్బంది పడకుండా సరైన వాక్యాలతో వాడిని నోరు మూయించాడు. సో ఇక ఆ తర్వాత ఏం జరిగిందట? 3 కోణాల్లోనూ ట్రై చేసినా వాడి వల్ల అవ్వలేదు సాతానుడికి యేసుని టెంప్ట్ చేయడానికి. తర్వాత ఏమేమి చదుదాం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అది ఎప్పుడైనా సరే ఇది అద్భుతమైన మాట. మనం ఎప్పుడైతే శోధనను జయిస్తామో, ఎప్పుడైతే సాతాను పెట్టే టెంప్టేషన్లో మనం నిలబడతామో, మనం అలసిపోతామేమో కానీ, ఆర్థికంగానో శారీరకంగానో నష్టపోతామేమో కానీ, ఆ తర్వాత ఏంజలిక్ మినిస్ట్రీ మన జీవితంలో జరుగుతుంది. దేవదూతలు వచ్చి యేసయ్యకు పరిచర్య చేసిరి అనే మాట ఉంది. అది ఎక్స్క్లూజివ్లీ ఫర్ జీసస్ కాదు, ఈవెన్ ఫర్ ఎవ్రీ మ్యాన్ కైండ్. ఎవరికైనా సరే సాతాను శోధనలు నిలిచినప్పుడు దేవుని ప్రత్యేకమైనటువంటి అద్భుత కార్యాలు మన పట్ల జరుగుతాయి. దీనితో యేసు ప్రభు వారు శోధింపబడిన ఆ యొక్క సంఘటన, ఆ పారాగ్రాఫ్ ముగిసింది 11వ వచనంతో. తర్వాత 12వ వచనం నుంచి చదుదాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. రైట్. ఇక్కడ మనం మళ్ళీ చూస్తే ఇలా మనము 1 hourలో ఇంచుమించు 4-5 చాప్టర్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం స్పీడ్గానే ధ్యానించుకుందాం. ఒక్కొక్క వచనం మనం ధ్యానిస్తూ ఉంటే 1 గంట ఓన్లీ ఒక చాప్టర్కే అవుతుంది. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్ అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జంప్ చేయడం ఇష్టం ఉండదు. ప్రతిదీ ఇంకా కొండ మీద ప్రసంగం అంటే ప్రతి మాట ఒక అద్భుతమే. సో వీలైనంత వరకు కొంచెం స్పీడ్గానే కవర్ చేసుకొని ట్రై చేద్దాం. మరలా 11వ వచనంలో మనం చూస్తే, అంతటా 12 యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి. అక్కడ ఒక క్వశ్చన్ రావాలా? యోహాను బాప్తిసం ఇచ్చి యోహానికి హీరో ఎవరంటే యేసు ప్రభువే. ఆ హీరోకి తెలిసింది తన సహోదరుడు, తన స్నేహితుడు, తనకి బహుప్రియుడు పట్టబడ్డాడండి. ఇప్పుడు ఈయనకి ఎంతో అతీతమైన శక్తి ఉంది. ఇప్పుడు వెళ్ళి యేసుప్రభు వెళ్ళి సంథింగ్ చేసి యోహాన్ని డెలివరీ చేస్తాడు, విడుదల చేస్తాడు అనే ఆలోచన యోహానికి ఉంది, అక్కడ ఉన్నవారికి ఉంది. కానీ యేసుప్రభు ఏం చేశాడట? అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాను. గమనించండి ప్రియులారా, యేసుప్రభు ఎక్కడ కూడా తన హక్కుల గురించో, దేశం గురించో, ట్యాక్సుల గురించో ఎక్కడ పోరాడలేదు. ఓకే, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో చోటుకి వెళ్ళి సేవ చేద్దాం. ఒకవేళ తండ్రి చిత్తం అయితే యోహాను విడుదల పొంది సేవ కొనసాగిస్తాడు. నేను వెళ్ళినంటే నన్ను కూడా పట్టుకుంటాడు. కాబట్టి నేను చేయవలసిన పరిచర్య కూడా అడ్డు ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మరొక చోటుకి వెళ్ళి సేవ చేద్దామని చెప్పి యేసుప్రభు వెళ్ళిపోయాడు. యేసుప్రభు తన్ను తాను రక్షించుకోవడానికి ఎక్కడా కూడా, లేక తన్ను తాను పోషించుకోవడానికి ఎక్కడా కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమి ఉపయోగించలేదు. ఆయన ప్రజల చేత చెంపదెబ్బలు తిన్నాడు, బూతులు తిట్లు భయంకరంగా పొందాడు. ఆయనకి ఆకలేసినప్పుడు
ఆయనకి ఆకలేసినప్పుడు గ్లాసు నీళ్లు సృష్టించుకోలేదు. రాని వారిగా పిలువబడిన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, అమ్మా కొంచెం నీళ్లు దప్పికగా ఉంది, దాహంకి ఇస్తావా అన్నాడు. కానీ ప్రజలకు ఆకలేసినప్పుడు 5 రొట్టెల్ని 2 చేపలు 5,000 మందికి పంచినవాడు. కాబట్టి యేసు ప్రభు అక్కడ గొడవలు జరుగుతున్నది అన్నప్పుడు పెద్ద హీరోలాగా వెళ్ళి అక్కడ వారందరినీ చల్లాచెదరు చేసి కార్యం జరగలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో చోట సేవ చేశాడు. ఇది మనకి లెసన్ ఏంటంటే, ఒకవేళ మన పరిచర్యలు అడ్డొచ్చినప్పుడు గొడవలు పడే కన్నా ఆ చోటు నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయి మరొక చోటలో సేవ చేయడం అనేది ఉత్తమము అనే మాట ఇక్కడ మనకు తెలుసుకోవాలి. సరే, యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళి ఏం చేశాడు చూడండి. 12వ వచనంలో ఆయన మొట్టమొదటిగా ఆయన శోధింపబడిన తర్వాత మొట్టమొదటి గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన సొంతూరైనటువంటి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఆయన సొంతూరేంటి? నజరేత్, అంటే అది గలిలయ ప్రాంతం. అది విడిచిపెట్టేసి ఇటువైపు కపెర్నహూముకు వచ్చాడు. ఇక్కడ మళ్ళీ ప్రవచనం నెరవేర్పు చదువున్నమాట. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగాను. రైట్. ఎప్పుడైతే అన్యజనుల దగ్గరికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నెరవేరింది. అన్యజనులకు వెలుగు ప్రకాశింపజేశాడు దేవుడు ఆయన యొక్క రక్షణ సువార్త ద్వారా. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వారికి పరిచర్య చేసిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగం యొక్క సబ్జెక్ట్ ఇక్కడ కనబడుతుంది. ఏంటంటే ఫస్ట్ ఆయన సర్మన్ యొక్క సబ్జెక్ట్ 17th verse. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. ఆయన సువార్త సేవ ప్రకటింప మొదలుపెట్టిన ఫస్ట్ ప్రసంగం యొక్క సబ్జెక్ట్ ఏంటి? రిపెంట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్. పరలోక రాజ్యము బహు సమీపముగా ఉన్నది, మారు మనసు పొందండి. కాబట్టి యేసు ప్రభు చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటి? మారు మనసు. సేమ్ బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటి చెప్పండి? అయినా మారు మనసే. 3వ అధ్యాయం 2వ వచనం చూడండి, ఒకసారి వెనక్కి వెళ్ళండి. 3వ అధ్యాయం 2వ వచనం, యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. రైట్. అది బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క ప్రసంగం. ఇది యేసు ప్రభు వారు చెప్తున్న ప్రసంగాలు. వీరి యొక్క మొదటి ప్రసంగము మారు మనసు. మీ మనసు మార్చుకోనండి, దేవుని పరలోక రాజ్యానికి సిద్ధపడండి. రైట్. తర్వాత మనము 18వ వచనం నుంచి చూస్తే మొట్టమొదటి శిష్యులను యేసు ప్రభు ఏర్పరచుకొనుట. మొట్టమొదటిగా యేసు ప్రభు పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాన్లను చేపలు పట్టుకునే జాలర్లను ఆయన వెంబడించమని ఆయన పిలిచారు. చదువుదాం 18వ వచనం నుండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రయ్య అను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. రైట్. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనం చూస్తే 4 శిష్యులు మనకు కనబడ్డారు. ఎవరు ఆ 4 శిష్యులు అంటే, పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ. ఆ తర్వాత ఇంకో 2 అన్నతమ్ములు ఎవరండి? యాకోబు సహోదరుడైన యోహాను. వీరు 4 ఏంటట? వీరు 4 జాలర్లే. మన భాషలో చెప్పుకుంటే మత్స్యకారులు, లేక చేపలు పట్టుకునే వృత్తి కలిగిన వారు. వీరు 4 జాలర్లే. వారిని యేసు ప్రభు పిలిచి నన్ను వెంబడించండి అంటే వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించినట్టుగా ఫస్ట్ డిసాపుల్స్కి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత 23వ వచనం నుండి 25వ వచనం వరకు చివరి 4వ అధ్యాయంలో
యేసు ప్రభు అక్కడున్న సమాజ మందిరములలోకి వెళ్ళి ఆయన బోధించడం ప్రారంభిస్తే ఆయన హీలింగ్ మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఆయన సువార్తతో పాటు ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. ఇక ఎప్పుడైతే ఆ హీలింగ్ మినిస్ట్రీ స్టార్ట్ అయిందో, స్వస్థత పరిచే కార్యం జరిగిందో, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులు, దయ్యం పట్టిన వారు, చంద్రరోగులు, పక్షవాయువు గల అందరినీ కూడా యేసుప్రభు ఇక్కడ స్వస్థపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన కీర్తి ఎటువైపు వెళ్ళిందట? 25వ వచనం, గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. రైట్. 4వ అధ్యాయం పూర్తి అయ్యేటప్పటికి యేసు ప్రభు మినిస్ట్రీ ప్రారంభించడం మాత్రమే కాదు, ఫుల్ ఫేమస్ అయిపోయాడు ఆయన. ఇంకా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు విపరీతంగా రావడం అనేది జరుగుతుంది. దానితో 4వ అధ్యాయం పూర్తయింది. యేసు ప్రభు పలానా చోట ఉన్నాడంటే జనాలు ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చేస్తుంటే ఆ జనాలను చూసి యేసు ప్రభు ఒక కొండ ఉంటే ఆ కొండ మీద ఎక్కి కూర్చుంటే మొత్తం క్రిందకి అందరూ కూర్చున్నారు. మనకి ఆశ్చర్యం ఏంటంటే కొండ మీద చేసిన ప్రసంగంలో అంతమంది ఎలా విన్నారండి వాక్యం అనేదంటే, ఎకోస్టిక్స్ ఎలా సరిపోద్దండి అనేది చూస్తే అది కొండ కాబట్టే జరిగింది. అక్కడ అలా కొండ మీద గట్టిగా మాట్లాడితే దాని యొక్క రీసౌండ్ క్రింద వరకు వినబడే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొండ మీద చేసిన ప్రసంగంలో అనేక మంది ఆయన్ని వెంబడించగా మనకులా మైకులు లేకపోయినప్పటికీ కూడా ఆయన అనేక మందిని స్వస్థపరిచి వాక్యం ద్వారా అనేకులను దేవుని రాకడలోనికి, దేవుని రాజ్యంలో నడిపించాడు. ఇది 5వ అధ్యాయం ప్రారంభం. 5వ అధ్యాయం ప్రారంభం మనం చూసినట్లయితే బియాటిట్యూడ్స్తో ప్రారంభమవుతుంది. ధన్యతలతో ప్రారంభమవుతుంది. చూద్దాం, ఎవరు ధన్యులు, హూ ఈజ్ ద బ్లెస్డ్ పర్సన్ ఇన్ ద గాడ్ సైట్ అనే దాని గురించి ధ్యానించుకుందాం. 5వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ దీనులు అంటే బ్లెస్డ్ ఆర్ ద పూర్ అనేది అనుకుంటారే కానీ పూర్ ఇన్ స్పిరిట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పూర్. పేదవాళ్ళు ధన్యులు కాదు, ఆత్మలో పేదవాళ్ళు. ఆత్మలో పేదవాళ్ళు అంటే ఏంటంటే తన ఆత్మీయ దారిద్రతను ఎరిగిన వాడు ధన్యుడు. కరెక్ట్ ట్రాన్స్లేషన్. వాడిలో గర్వాహంకారాలు పోయి, నాకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క ఆత్మీయతలో నేను ఎంత వెనకబడి ఉన్నాను అని దాన్ని ఎరిగిన వాడు ధన్యుడు. వానికి ఆ ఎరిగి దాని దేవుని దగ్గర వాడు హంబుల్గా, దీనుడిగా వస్తే వాడు ధన్యుడట. అప్పుడు వాడికి ఏమిస్తాడు దేవుడు? పరలోక రాజ్యాన్ని వాడికి ఇస్తాడట. అందుకనే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. ఎప్పుడైనా సరే నువ్వు దీనుడిగా దేవుని దగ్గరికి రా. ప్రభా, నాకు ఏముందా ఏమి లేదా కాదు, నాకున్నదంతా సున్నా నాయన, నీవు లేకపోతే నా బ్రతుకు లేదు అని వచ్చిన వాడికి దేవుడు ఆయన పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే దేవుడు, ఆ దీనత్వం మనకి ఎప్పుడు ఉంటుందంటే నీకున్న వాటిని చూసుకున్నప్పుడు కాదు, నీతి సూర్యుని చూసుకుని నాలో ఎంత అపవిత్రత, ఎంత దేవునికి విరోధకరమైన క్రియలు ఉన్నాయని చెప్పి నేను ఎంత దరిద్రుడను, ఎంత దీనుడను అని నేను గుర్తించి ఆయన దగ్గరికి దీనంగా వస్తే నన్ను దేవుడు అంగీకరిస్తాడు. రెండవ మాట, మొదటి ధన్యత దీనులైన వారు ధన్యులట, ఆత్మలో వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తా అన్నాడు. తర్వాత దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎస్, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అందుకనే యెరూషలేము కుమార్తెలారా ఏడవండి అన్నాడు. రోదన చేసే విద్య నేర్చుకోండి అన్నాడు. అంగలార్పు విద్య నేర్చుకోండి అన్నాడు. అంటే ఇంక అస్తమాలు ఏడడం అని కాదు. అక్కడ నీవు నీకు కలుగుతున్న శోధనను బట్టి మన కన్నీరు ఉత్తిన ఏడడం కన్నా దేవుని పాదాల యొక్క కన్నీరు కారిస్తే దేవుడే మనల్ని ఓదార్స్తాడు. ఎందుకంటే భక్తుడని దావీదు అన్నాడు, నా ప్రతి కన్నీరు బొట్టు నీ బుడ్డులో దాచబడి ఉన్నది ప్రభువా. ఎస్, ఆయన పాదాల దగ్గర మన కన్నీటి ప్రార్థన చాలా శక్తికరమైనది. ఎలా ఓదార్స్తే మన కన్నీటికి బదులుగా ఆనంద బాష్పాలు మన కళ్ళ నుంచి రప్పించగలడో ఆయనకు తెలుసు. ఆయనే ఓదార్స్తాడట. నెక్స్ట్ వచనం,
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎస్, ఇది అద్భుతమైన మాట. బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే విల్ కాంక్వర్ ద వరల్డ్. సాత్వికము చాలా గొప్పది. అది భార్యాభర్తల విషయంలో కానీ, కుటుంబంలో కానీ, ఇంటిలో కానీ, రాజ్యంలో కానీ, దేశంలో కానీ. మహాత్మా గాంధీ గారు అన్న మాట, ఆయన క్రిస్టియన్ కాకపోయినా అని అంటాడు, ఒక వ్యక్తి ఏ మతానికి చెందినవాడైనా చచ్చిపోయే లోపల బైబిల్ అంతా చదవక్కర్లేదు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చచ్చిపోతే అది చదవకుండా చనిపోతే తన జీవితంలో ఖచ్చితంగా ఏదో కోల్పోయిన వాడు అవుతాడు అంటాడు. ఈ 5, 6, 7 మత్తయి సువార్త సర్వనంద మౌంట్ యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగం నన్ను బహుగా ప్రభావితం చేసింది అంటాడు ఆయన. ఆయన తీసుకున్నది ఈ మాట, సాత్వికము, నాన్ వైలెన్స్, సాత్వికం యేసు ప్రభు ప్రారంభించాడు. నా యేసు ప్రభుని చూసి అనేక మంది, అది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అయినా, అపార్థిడ్ సిస్టమ్ మీద నల్ల జాతీయులకు విముక్తి కొరకు ఆయన చేసిన ఉద్యమం అయినా, మహాత్మా గాంధీ అయినా, లేక నెల్సన్ మండేలా అని ఇంకా అనేక మంది ఉన్నారు. ఇదే స్ఫూర్తి, సాత్వికంతోనే భూలోకం స్వతంత్రించుకోవచ్చు. నెక్స్ట్ మాట, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎస్, ఇక్కడ దేవుడు నీతికి ఇచ్చిన గొప్ప విలువ. నువ్వు నీతిగా ఉండి ఆకలి దప్పులు కలిగి ఉంటే ఆ టైంలో నీకు ఆకలి దప్పులు నీకు వేయొచ్చేమో, కానీ నీ నీతిని బట్టి నేను నిన్ను ఎలా తృప్తిపరచాలని నేను తృప్తిపరుస్తాను. నీ నీతిని మధ్యాహ్నమును ఎండంత ప్రకాశముగా వెలుగుగా నేను ప్రకాశింపచేస్తా. నువ్వు నీతిగా ఉన్నందుకు ఈ టైంలో నీవు కొంతకాలం నీకు ఇబ్బందులు రావచ్చు. నీ ప్రక్కన లంచాలు తీసుకున్న వాళ్ళందరూ లగ్జూరియస్గా ఉంటే నువ్వు నీతికి యథార్థంగా ఉండి ఇంట్లో అప్పులు ఉండొచ్చు, తినడానికే సరిగ్గా లేకపోవచ్చు. కానీ నేను నీకు మాటిస్తున్నాను, ద టైమ్ విల్ కమ్, ఐ మై సెల్ఫ్ విల్ సాటిస్ఫై యూ. నేనుగా నిన్ను తృప్తిపరిచే బాధ్యత నేను తీసుకుంటాను. నీతిని విడవద్దని దేవుడు చెప్తున్నాడు. తర్వాత, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎదుటి వాళ్ళకి ఎటువంటి కొలత కొలుస్తామో అదే కొలత మనల్ని దేవుడు కొలిచేస్తాడు. ఇఫ్ వీఆర్ కైండ్ విత్ అదర్స్, గాడ్ విల్ బి కైండ్ విత్ అస్. మనం ఎదుటి వాళ్ళ పట్ల దయ చూపితే మన మీద కూడా దేవుడు దయ చూపుతాడు. నెక్స్ట్, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. రైట్, దేవుణ్ణి చూడగలిగే నేత్రాలు మనకి కావాలి అంటే హృదయంలో కల్మషం లేకుండా ప్లెయిన్గా, ప్యూర్గా, క్లీన్గా మన హార్ట్ని మనం మెయింటైన్ చేయడం అవసరం. ఈ లోక సంబంధమైన కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు, కలహాలు, ద్వేషాలు, రాగద్వేషాలు తొలగించి సాధ్యమైనంత వరకు ఎదుటి వారిని క్షమిస్తూ హృదయ శుద్ధిని మెయింటైన్ చేయగలిగితే దేవుణ్ణి చూచే నేత్రాలు దేవుడు ఇస్తాడట. నెక్స్ట్, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. ఎస్, క్రైస్తవులమైన మనము దేవుని బిడ్డలమనగా పిలువబడాలి అంటే వీ షుడ్ బికమ్ పీస్ మేకర్స్. కానీ మన క్రైస్తవుల్లోని అనేక మంది వీళ్ళకి పొలాలు పెట్టేసే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, సాతాను పిల్లలు అవుతారు. సో లెట్ us బీ పీస్ మేకర్స్. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రైట్, పరలోక రాజ్యము ఎవరికి ఇస్తాడట? నీతి నిమిత్తము హింసింపబడువారు. ఇందాక నీతి నిమిత్తము ఆకలి దప్పులు గారిని వారిని తృప్తిపరుస్తానన్నాడు. ఒకవేళ నీతి నిమిత్తం నీకు హింస పొందితే పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాను. తర్వాత వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇది అసలైన ధన్యత. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును. మీరు మిమ్మల్ని ఎవరైనా నిందించినా హింసించినా మీరు ధన్యులు అనలేదు. ఇక్కడ నా నిమిత్తము అనే మాట ఇక్కడ మనం తీసుకోవాలి. పక్కింటోడితో ఆస్తి గొడవలో నువ్వు దెబ్బలు తినేసావు అనుకో, నేను ధన్యుండండి, పరలోకంలో నా ఫలం అధికం అవుతుంది అంటారా? దాన్ని అప్లై చేసేయకూడదు. నువ్వు క్రైస్తవుడు అయినందుకు నిన్ను ఎవరన్నా కొట్టినా, నీవు దేవుని మాటను బోధిస్తున్నందుకు నిన్ను ఎవరైనా హింసించినా, తిట్టినా, దూషించినా, ఎస్, నేను వాక్యం బోధిస్తున్నప్పుడు టీవీలో ఎంతోమంది నాకు ఫోన్లు చేసి రకరకాల బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. నేను అస్సలు మాట పడిన వాడిని పరిచర్యకు వచ్చిన ఎర్లీ డేస్లో ఆ మాటలను నేను ఫేస్ చేయడం నాకు చాలా కష్టమయ్యేది. ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చి నా మనసులో చాలా గర్వించేవాడిని. ప్రభువా,
నన్ను ఆ వ్యక్తి పలానా వ్యక్తి నాకు తెలియని వ్యక్తి నన్ను ఫోన్ చేసి నన్ను, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు కూడా రకరకాల బూతులు తిట్టడానికి గల కారణం ఏంటి? నీ వాక్యాన్ని బోధిస్తున్నందుకు కదా. అయితే పరలోకంలో నా ఫలము అధికము. అది నాకైనా నీకని ఎవరికైనా క్రీస్తు నిమిత్తము చిన్న తిట్టైనా, దెబ్బ అయినా, నింద అయినా పొందితే కృంగిపోవద్దు, ధన్యతగా భావించు. యు విల్ బి రివార్డెడ్ ఇన్ హెవెన్. పరలోకంలో దానికి తగ్గ ఫలము దేవుడు నీకు ఇస్తాడు. ఇవి ధన్యతలు. ఆ తర్వాత 13వ వచనం నుండి మనం చూస్తే 13వ వచనం నుండి ఈ ధన్యతలు అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా వర్డ్ ఒక్కొక్క డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి చెప్తున్నాడు. 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఏం చెప్తున్నాడంటే, ఆయన బిడలమైన మనల్ని దేవుడు 2 వస్తువులతో పోల్చాడు. ఒకటి లైట్, 2 సాల్ట్. యు ఆర్ లైక్ ఎ లైట్, యు ఆర్ లైక్ ఎ సాల్ట్ అన్నాడు. దీపం వెలిగించి ఎవరునో మంచం కిందో కొంచెం కింద పెట్టరు, కానీ అందరికీ వెలిగిచ్చులాగున దీపస్తంభం మీద ఎలా పెడతారో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ సత్క్రియలను వెలుగును ప్రకాశింపనేయుండయా అంటున్నాడు. ఇక్కడ యూ షుడ్ బి లైక్ ఎ లైట్ అంటే అర్థం ఏంటంటే, నీ నుంచి ఒక వెలుగు రావాలా, ఆ వెలుగు చుట్టుపక్కల చూడాలా, ఆ వెలుగును చూసిన చుట్టుపక్కల నిన్ను బట్టి నువ్వు ఎవరి నిమిత్తం వెలుగుతున్నావో ఆయన్ని గనపరచాలా. ఏంటి ఆ వెలుగు? క్రియలు. మన మంచి సత్క్రియలు అనే వెలుగుని. బీయింగ్ క్రిస్టియన్, వీ షుడ్ బి వెరీ ఎగ్జాంపులర్ ఇన్ అవర్ వర్డ్స్ వీ స్పీక్, ఇన్ ద థింగ్స్ వీ డూ, ఇన్ ద లైఫ్ వీ లీడ్, ఇన్ ద బిహేవియర్, ఎవ్రీథింగ్. మన మాట, చూపు, తలపు, ఆలోచన, క్రియ, నడవడిక, క్యారెక్టర్లో దేవుని మహిమ కలగాలి. తర్వాత 2వ వస్తువు ఏమన్నాడు? సాల్ట్. సాల్ట్కు 2 గుణాలు ఉన్నాయి. ఒకటి, ఇట్ యాడ్స్ టేస్ట్. 2, ఇట్ ప్రిజర్వ్స్ ద ఫుడ్. ఆహారానికి రుచినిచ్చేది సాల్ట్. 2, ఆహారము నిలవ ఉండడానికి కూడా సాల్ట్, ఉప్పు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆవకాయ పచ్చళ్ళు, ఆ పచ్చళ్ళు, ఈ పచ్చళ్ళు అన్నిటికి అవన్నీ సంవత్సరం కాలం కూడా ఉంటుందంటే కారణం ఏంటంటే అది సాల్ట్లోనే ఊరేస్తారు అట్లని. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, నీవు మాట్లాడేవంటే అది ఎదటవానికి సారవంతముగా, ఉప్పు సారవంతంగా ఉన్నప్పుడు నీ మాటలు కూడా సారవంతంగా అంటే ఆ ఎదటవానికి మేలుకరంగా, రక్షణకరంగా, ఉపయోగకరంగా ఉండాలి తప్ప వ్యర్థంగా ఉండకూడదు. నీ మాటల యొక్క సారమే పోయితే, ఉప్పు సారం పోతే ఎందుకు పనికిరాదు, నువ్వు కూడా ఎందుకు పనికిరావు అనే మాటలు చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఉప్పు వలె సారవంతముగాను, మన క్రియలన్నీ కూడా సత్క్రియలను వెలుగుతూ ఉండాలి. తర్వాత 17 నుంచి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు యేసయ్య. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. రైట్. ఇక్కడ 17వ వచనం నుండి 20వ వచనం వరకు, 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఎక్స్క్లూజివ్లీ అబౌట్ లా. నేను వచ్చాను అంటే ధర్మశాస్త్రం పాత నిబంధన అంతా కొట్టేయడానికి రాలేదు, అవన్నీ నెరవేర్చి దాన్ని పూర్తి చేసి కృపా సువార్తను ప్రారంభిస్తున్నాను. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దానికి ముగింపు పెట్టి మనకి కృపా సువార్తను అందించాడు. ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞను ఆయన పాటించాడు. అందుకే కిందకు వచ్చిన తర్వాత అంటాడు నెక్స్ట్ వచనంలో, మీకు బోధించే బోధకులు మాత్రం అలా కాదు. వాళ్ళు ఎలాగంటే బ్రహ్మాండంగా బోధిస్తారు, కానీ దే ఆర్ నాట్ ప్రాక్టికల్ ఇన్ వాట్ దే ఆర్ ప్రీచింగ్. బ్రహ్మాండంగా బోధిస్తారు కానీ దాని ప్రకారంగా జీవించరు. ధర్మశాస్త్రం అంతయు బోధించి అందులో ఒక్క ఆజ్ఞని మీరితే వాడు దేవుని రాజ్యంలో బహు అల్పుడవుతాడు. ధర్మశాస్త్రం బోధించి దాని ప్రకారంగా జీవించిన వాడు దేవుని రాజ్యంలో బహుగనుడవుతాడు అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ వచనంలో, మీ నీతి పరిసయ్యుల నీతి కంటేను, శాస్త్రుల నీతి కంటేను అధికము కాని ఎడల మీరు పరలోకంలోకి చేరరు. అనగా మీరు ఏమైతే వాక్యాలు చెప్తున్న వారిని చూస్తున్నారో, అబ్బో వీళ్ళు చాలా గొప్పోళ్ళని అనుకోవద్దు. దాన్ని పాటించేవాడు గొప్పోడు. కనుక we should be the doers of the word, not just listeners or the speakers of the word. మనం ఏదో వాక్యం వినేవారుగా, పలికేవారుగా మాత్రమే కాక చేసేవారుగా ఉండాలి అన్నాడు. దాంతో 20వ వచనం పూర్తి. తర్వాత 21వ వచనం నుండి 22వ వచనం కూడా ఇదంతా కూడా 17 నుంచి
20వ వచనం ధర్మశాస్త్రం గురించి అయితే 21వ వచనం నుండి మనం చూస్తే నరహత్య గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఉన్న నరహత్యకి కృపా సువార్తలో ఉన్న క్రొత్తగా వచ్చిన దేవుడి యేసుక్రీస్తు ద్వారా ప్రవేశించిన ఆజ్ఞలకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చాలామంది ఏమండి ధర్మశాస్త్రం చాలా కష్టం అండి, యేసు ప్రభు కృపా సువార్త ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, ధర్మశాస్త్రం కంటికి కన్ను పంటికి పన్ను దెబ్బకి దెబ్బ మరణానికి మరణం, కానీ నరహత్య చేయకూడదు ఇవన్నీ ఉన్నాయండి, యేసయ్య అన్నిటికీ గ్రేస్ ఇచ్చేసాడండి, కృప ఇచ్చాడండి అని అనుకుంటారు. నేను అడిగితే ధర్మశాస్త్రం కన్నా యేసు ప్రభు మాటలు పాటించడం ఇంకా కష్టం. ఎందుకు కష్టమో చూద్దాం. చదవండి 21వ వచనం నుండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద చాలు 21వ వచనం 22వ వచనంలో అంటున్నాడు యేసయ్య, మీరు నరహత్య చేస్తేనే వాడు మరణానికి పాత్రుడు అనుకుంటున్నారేమో, కానీ ఒక సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరహత్య చేయక్కర్లేదయ్యా, నరహత్య చేయక్కర్లేదు. సహోదరుని చదువుదామా. నేను మీతో చెప్పిన తన సహోదరి మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. కోపపడువాడు, వ్యర్థుడా అని పిలిచేవాడు, ద్రోహి అని పిలిచేవాడు నరకానికి పోతాడు. జాగ్రత్త. అంటే కొట్టడం చంపడం కాదు, అన్యాయంగా తిట్టడం కూడా దేవుని దృష్టికి వ్యతిరేకమే. ఆ తర్వాత సహోదరునితో నువ్వు ఉండవలసిన విధానం అంటున్నాడు, నీవు దేవుని సన్నిధికి ఏదైనా ఒక అర్పణం తీసుకొచ్చి దేవునికి కానుకగా ఇచ్చేటప్పుడు అక్కడ నీకు నీ సహోదరునితో నీకు ఏదన్నా వ్యాజ్యం ఉన్నదని జ్ఞాపకం వస్తే నువ్వు ఇచ్చే కానుకను ప్రక్కన పెట్టి గో అండ్ మేక్ పీస్ విత్ దట్ ఫెలో అండ్ కమ్ బ్యాక్ అండ్ సబ్మిట్ వాట్ యు వాంట్ టు గివ్. నువ్వు దేవునికి ఏం ఇవ్వాలనుకుంటున్నావు ఇచ్చే ఆ కానుకను ప్రక్కన పెట్టే, ముందెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అప్పుడు నువ్వు దేవునికి అర్పించు. అంటే దేవుడు ఇక్కడ దేవునికి ఇచ్చే కానుక కన్నా నీ సహోదరునితో నీ సమాధానం నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ అని దేవుడి ఆ యొక్క బ్రదర్లీ లవ్ అండ్ పీస్ బిట్వీన్ ద బ్రదరన్ అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది ఈ వచనాల్లో మనము 24వ వచనం వరకు చూస్తున్నాం. ఆ తర్వాత 25వ వచనం 26వ వచనం మనం చూస్తే అక్కడ నీ సహోదరునితో సమాధానం, సివిల్ లాస్ గురించి చెప్తున్నాడు. ఒకవేళ నీ సహోదరునితో నీకేమన్నా దెబ్బలాట వస్తే ఆ సహోదరునితో నువ్వు వెళ్ళి సమాధాన పడే విధానం ఎంత క్విక్గా ఉండాలంటే, నువ్వు వాడిని కొట్టేవో తిట్టేవో ఆస్తి లాగేసుకున్నావు ఏదైంది, వాడు కుదురుండడు, నువ్వు వాడికన్నా బలవంతుడు అవ్వచ్చు, నిన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టవచ్చు, లేకపోతే నీ మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఆ జడ్జి నీకు శిక్ష చేసే లోపల వీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని పిలిచి ఎస్ఐనికి శిక్షించే లోపల ఈ దారిలోనే గో అండ్ మేక్ పీస్ విత్ యువర్ బ్రదర్. నీ సహోదరునితో లేక నీ సహోదరితో దారిలోనే, తమ్ముడు అయ్యింది ఏదో అయ్యింది, కొంచెం కోపడ్డాను, పెద్ద మనసుతో, లెట్ us సెటిల్ ది ఇష్యూస్ అని చెప్పేసి నువ్వు సమాధానపడు. లేకపోతే నీ సహోదరునితో నువ్వు సమాధాన పడకపోతే ఎవడో అన్యుడి ముందు చేతులు కట్టుకోవాలా, రకరకాల కష్టాలు ఉంటుంది. అంతవరకు పోలీస్ స్టేషన్లు కోర్టులకు వరకు వెళ్ళనక్కర లేకుండానే ట్రై టు మేక్ పీస్ విత్ యువర్ బ్రదర్ అనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాడు 26వ వచనం వరకు. తర్వాత 27వ వచనం నుండి 30వ వచనం వరకు చూస్తే వ్యభిచారం గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో వ్యభిచారం గురించి మీరు విన్నారు కదా. వ్యభిచారం అంటే ఒక స్త్రీతో ఒక పురుషుడు అసభ్యంగా మ్యారిటల్ రిలేషన్, తన భార్యను కాదని చెప్పి వేరే స్త్రీతో కలిసి జీవించడం, శారీరక సంబంధం పెట్టుకోవడం గురించి చెప్తున్నాడు. అదే మీకు తెలుసు వ్యభిచారం అంటే పాత నిబంధన గ్రంథాల ప్రకారంగా. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, మోహపు చూపే వ్యభిచారం. డోంట్ సీ ఎనీ ఉమెన్ విత్ ఎ లస్ట్ఫుల్ ఐస్. మోహపు చూపుతో చూడొద్దు. కనుక మనం దేవునికి ప్రీతికరంగా మనం జీవిస్తున్నామా లేదా అని ప్రశ్నించుకునేటప్పుడు, నేను ఎవరితో ఏ వ్యభిచారం చేయలేదు, కనీసం నా చూపుతో వ్యభిచారపు తలంపుతో నేను చూసినా నేను పాపినే అని తలంపు వచ్చినప్పుడు మనలో ఎంతమంది హోలీగా ఉండగలం? ధర్మశాస్త్రం కన్నా కృపాసు వార్త ఈజీ అనుకుంటే ఎంత కష్టమో చూడండి. కానీ దేవుడు ఆయన ఆత్మను మనకు పంపించి
అట్టి పాపంలో పడకుండా దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నాయనా నీ యొక్క కోరిక తీర్చుకోవడం ఇంపార్టెంటా, పరలోక రాజ్యానికి వెళ్ళడం ఇంపార్టెంటా? కోరిక తీర్చుకోవడం ఇంపార్టెంట్ అయితే నువ్వు తీర్చుకో, పరలోకాన్ని మిస్ అవుతావు. పరలోక రాజ్యానికి వెళ్ళడం నీ జీవితంలో ముఖ్యము అంటే నీ కోరిక కారణమైన నీ కళ్ళు అడ్డొస్తున్నాయా, కళ్ళు పీకిపడాయి. చెయ్యి అడ్డొస్తుందా, చేతి తీసి. చూడండి అది ఎంత స్ట్రాంగ్ ఇక్కడ యేసయ్య చెప్తున్నాడో మనం చూద్దాం. 29వ వచనం నుండి, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. చూడండి ఇక్కడ వ్యభిచారం గురించి చెప్పుకుంటూ వస్తూ దానివల్ల పరలోక రాజ్యం పోతుంది కాబట్టి నీ దేహం పాడైనా పర్లేదు కానీ వ్యభిచారం జోలికి వెళ్ళొద్దని చెప్తూ వెంటనే ఇమ్మీడియట్గా దేనికి కనెక్ట్ చేశాడు, మ్యారిటల్ రిలేషన్. వ్యభిచారము మ్యారిటల్ రిలేషన్ దెబ్బతీస్తుంది. బైబిల్లో వ్యభిచారం గురించి, డైవర్స్ గురించి, విడాకుల గురించి చెప్పబడింది కదా అంటూ దానికి ఓన్లీ వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు వాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు, విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించున్నాడు అని వాక్యం చెప్పబడి ఉంది. ఇక్కడ చెప్పబడిన మాటలు మనం చూస్తే వ్యభిచారం నేరం వలన విడాకులు ఇవ్వచ్చు కానీ ఇంకా వేరే ఏ నేరం వల్ల కూడా విడాకులు ఇవ్వకూడదంటే వ్యభిచారం దేవుని దృష్టికి ఎంత పాపమో చాలా స్పష్టంగా ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. ప్రియులారా, అన్ని పాపాల్లో అనేకమైన మేజర్ సిన్స్లో వ్యభిచారం ఒకటి. ప్రతి పాపము శరీరం వెలుపల జరుగును, అనేక పాపాలు ఈ వ్యభిచారం శరీరం లోపల జరుగును అని చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా వ్యభిచారము, వైవాహిక సంబంధం గురించి చెప్పాడు. తర్వాత 33వ వచనం నుండి 37వ వచనం వరకు చూసినట్లయితే ప్రామిస్లు వేసేస్తాం కదా మనం. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్, డాడీ ప్రామిస్, ఆ ప్రామిస్, ఈ ప్రామిస్లు అని వోవ్స్ రకరకాల ప్రమాణాలు చేస్తాం కదా. ప్రమాణం క్రైస్తవుడు ప్రమాణం చేయొచ్చా చేయకూడదా? అందరూ కూడా చేయకూడదు అనుకుంటారు. చేయొచ్చు, తప్పలేదు. యేసు ప్రభు బోల్డెన్ సార్లు దేవుని బైబిల్ గ్రంథం ఎన్నో ప్రమాణాలు చేశాడు. ఆయన ప్రమాణాలు చేయొచ్చు కానీ అప్రమాణాలు చేయకూడదు. ఏమని రాయబడి చదవండి అక్కడ. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది మీరు అప్రమాణము చేయక ప్రమాణములు ప్రభువుకు చెల్లించు. ఓవ్స్ ఏదన్నా నేను ఇది చేస్తాను, అది ఇస్తాను దేవునికి, అవన్నీ చేయొచ్చు. అయితే ఈ ప్రమాణాలు అప్రమాణాలు అన్నిటిని ప్రక్కన పెట్టి అంత ఎక్కువ మాట్లాడకుండా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు బి ఎస్. అవర్ ఎస్ షుడ్ బి ఎస్ అండ్ అవర్ నో షుడ్ బి నో. నువ్వు అవును అంటే అవును, కాదు అంటే కాదనేలే తప్ప అవును కావాలంటే ఇదిగో దీని మీద ఒట్టు, అవును కావాలంటే దాని మీద ఒట్టు, అవన్నీ వద్దు. అవన్నీ కూడా విస్తారమైన మాటల్లో బోల్డని దోషాలు ఉంటాయి. అవన్నీ అప్రమాణాల్లోనికి నడిపిస్తుంది. కాబట్టి దానికి దూరంగా ఉండు. ఒకవేళ నువ్వు ఒట్టేసినా, నా మీద ఒట్టంటే నా తల వెంట్రుకల్లో నేను ఒక్క వెంట్రుకను కూడా నలుపుని తెలుపు చేయలేను, తెలుపుని నలుపు చేయలేను, రంగేసి ఒక పూట చేయగలను, 2 రోజులు చేయగలను, మళ్ళీ తల వెంట్రుకే వస్తుంది కదా బయటికి. నీ తల వెంట్రుకను మార్చుకోలేనోడు నీ మీద ఎలా ఒట్టేస్తావయ్యా? యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. నువ్వు దేని మీద ఒట్టనడానికి కూడా నీది అంటూ నీ కంట్రోల్లో ఏమీ లేదు. నీ ప్రాణం నీ చేతిలో లేదు, నీ తల వెంట్రుక నీ చేతిలో లేదు. దేని మీద ప్రామిస్ చేస్తావయ్యా? కాబట్టి ఎస్ అంటే ఎస్ఏ, నో అంటే నోయే తప్ప ప్రామిస్లకు దూరంగా ఉండడం అనేది బెటర్ ఈ వాక్య ప్రకారంగా. అప్రమాణాలు అసలే చేయకూడదు. రైట్. తర్వాత నెక్స్ట్ పేరు ఏంటంటే 38వ వచనం నుండి మనం చూస్తే 38వ వచనం నుండి 42వ వచనం వరకు, 32వ వచనం నుండి 42వ వచనం వరకు ఎదటి వాని పట్ల హెల్ప్ విషయంలో ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాం. చదవండి. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా
దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడొక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగు గోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఏమండి, ఎంత కష్టం ఇది పాటించడం అంటే. ఈ కొండ మీద చేసిన ప్రసంగంలో ప్రభు పాటించడానికి కష్టమైనవి చాలా ఉన్నాయి, కానీ అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ పేర ఇది. ఏంటట? ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొట్టినప్పుడు వాని వైపు నీవు ఈ ఎడమ చెంప మీద కొట్టడానికి తిప్పు అన్నాడు. హౌ ఫార్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో ఎంతవరకు ఇది సాధ్యం? ఒక ఆయన తెలివైన అన్నాడు, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప మీద కూడా చూపిస్తానండి, కానీ ఆడు కొట్టడమే ఎడం చెంప మీద కొడితే అంటే 2 చెంపలు వాయించేస్తానండి అన్నాడు. అలాగా ఇదొక జోక్గా చెప్తున్నాను. మన అంటే దీన్ని మనం ఎలాగ ఇంటర్ప్రిట్ చేసుకోవాలంటే, ద వే హౌ యూ రిటాలియేట్ ఏ పర్సన్. అతడు చేసిన దానికి టిట్ ఫర్ టాట్ అనేది రిటాలియేషన్ కాదు. క్రైస్తవ మార్గంలో రిటాలియేషన్ ఏంటంటే, అతడు చేసిన అన్యాయానికి అన్యాయం కాకుండా అన్యాయానికి మేలు చేయి. ఇంగ్లీష్లో అందుకని ఒక సామెత ఉంటుంది, రివెంజ్ బిగెట్స్ కౌంటర్ రివెంజ్ బట్ లవ్ కెన్ బరియల్ రివెంజ్. అనగా పగ ప్రతిపగ అనే పిల్లనికి అంటది. మనకి కొన్ని కుటుంబాలు తెలుసు, ఫ్యాక్షన్ ఫ్యామిలీస్. ఈ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు చంపితే వాళ్ళ కుటుంబాలు, వీళ్ళని చంపితే వాళ్ళ చంప, ఇక సైకిల్ అది అలా జరుగుతూనే ఉంటుంది. పగ ఎప్పుడు ప్రతిపగ అనే పిల్లనికి అంటది. కానీ ఒకసారి ఆడు నీకు దొరికినప్పుడు వదిలేసి ప్రేమ చూపించి క్షమిస్తే లవ్ కెన్ బరియల్ ద రివెంజ్, కెన్ బరీ ద రివెంజ్. అనగా ప్రేమ పగని సమాధి చేస్తుంది. రిటాలియేషన్ అంటే ఇది నైనా అని యేసయ్య చూపిస్తున్నాడు. వాడు 1 మైల్ దూరం నేను రమ్మని ఫోర్స్ చేస్తే 2 మైల్ దూరంకి వెళ్తే నిన్ను ఫోర్స్ చేయలేడు. ఇంకా ఆ విధంగా నీవు ప్రేమతోనే జయించు కానీ కక్షతో జయించొద్దు అని ప్రభు ఇక్కడ చెప్తున్న సారాంశం. రైట్. అండ్ లాస్ట్ పేరా 43వ వచనం నుండి 48వ వచనం వరకు లాస్ట్ పేరా ఏంటంటే, దేవుని ప్రేమ అగాపే లవ్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాడు. ప్రేమ గురించి చదవండి. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అది ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మంచి వారిని ప్రేమించి చెడ్డవారిని ద్వేషించడం అనేది అందరూ చేసే పనాయా? నీకు మేలు చేసేవాడికి నువ్వు నమస్కారం చేసి నీకు కీడు చేసేవాడిని ద్వేషించి దూషించడం అనేది సామాన్యులందరూ చేసే పని. కానీ నీవు నీ పరలోకమందున నీ తండ్రికి బిడ్డలుగా నువ్వు ఉండాలంటే ఒక సామాన్యుడి కన్నా అతీతమైనది ఏంటంటే, లవ్ యువర్ ఎనిమీ అండ్ ప్రే ఫర్ హిమ్. నీ శత్రువుని ప్రేమించు, అతని కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేయండి, ఆయన చంపే ప్రభావ, నాశనం చేసే ప్రభావ కాదు, ఆయన బాగు చేసి పైకి లేపు ప్రభావ. ఇది క్రైస్తవ్యంలో చెప్పాను కదా, కొండ మీద చేసిన ప్రసంగం వినడానికి బాగుంటుంది, చేయడానికి చాలా కష్టం. కానీ దీన్ని మనం చేయగలిగితే మన జీవితాలు బహుగా బాగుపడతాయి. పెర్ఫెక్షన్లోకి వచ్చేస్తాం. యేసుక్రీస్తు యొక్క ప్రసంగం, కొండ మీద చేసిన ప్రసంగం ఒక్కటే. మత్తయి 5:6-7 మనం ప్రాక్టికల్గా చేస్తారండి, 100% క్రిస్టియానిటీలోకి వచ్చేస్తాం మనం. కాబట్టి ఫైనల్గా మన శత్రువుని ప్రేమించి వారిని క్షమించగలిగితే దేవుడు మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతేగాని శత్రువుని ద్వేషించి మిత్రుని ప్రేమిస్తే ఇంకా మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి, అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. ఎప్పుడు శత్రువుని కూడా మీరు ప్రేమించి క్షమించి ప్రార్థించినట్లయితే. దానితో 5వ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు 6వ అధ్యాయం స్టిల్ కొండ మీద చేసిన ప్రసంగం కంటిన్యూ అవుతుంది. చదవండి. 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూస్తే, క్లుప్తంగా చూస్తే, హెల్ప్ అనేది ఎలా ఉండాలి. హెల్ప్ అనే దానికి నువ్వు ఎదట వానికి ఎవరికైనా హెల్ప్ చేస్తే నువ్వు చేసేవు హెల్ప్ అని చెప్పేసి 10 మందికి చెప్పుకోవడం అనేది జనరల్గా
నీ యొక్క నేచర్ అవ్వచ్చు, లేకపోతే జనరల్గా ప్రతి ఒక్కరిలో చాలామందిలో ఉండేది అవ్వచ్చు. కానీ ఒక క్రిస్టియన్ ఎదట వానికి హెల్ప్ చేసినప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, ఒక చేత్తో చేసిన సహాయం ఇంకో చేతికి తెలియనంత విధముగా గుప్తముగా ఉండాలి. నువ్వు రహస్యంగా చేసావనుకో, రహస్యమందు చూచు దేవుడు నీకు ఫలం ఇస్తాడు. నువ్వు బహిరంగంగా చేసావనుకో, జనాలు ఏమంటారు, అబ్బా మీరు చాలా మంచోళ్ళండి, చాలా బాగా చేశారండి అని చెప్పి చాలామంది అప్రిషియేట్ చేస్తారు. దేవుడు ఏమంటాడు తెలిసి, ఇక్కడ చాలా మనం భయపడవలసిన మాట, నువ్వు పొందుకోవాల్సింది పొందేసావు కాబట్టి నా నుంచి ఇంకేం పొందుకోవు అన్నాడు. అది ఎంత డేంజర్ అది. మనం ఎదట వానికి జాలి చూపి హెల్ప్ చేసినప్పుడు మనకి ఆ ఎదట వాని నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేసినా ఒకరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎవరి నుంచి చెప్పండి? దేవుడు నన్ను కరుణిస్తాడు, నేను దీనుడిని అయిన ఉన్నప్పుడు ఆయన నన్ను కరుణిస్తాడు. అంతకు మించిన బ్లెస్సింగ్ ఇంకోటి ఏముంటుంది? ఆయన కరుణిస్తే చాలు. కాకపోతే నేనేం చేస్తున్నానంటే, ఈ లోపల 10 మందికి చెప్పేసి పేపర్లు ఏం చేసుకుని హడావిడి చేస్తున్నాను అనుకోండి, చాలామంది కంగ్రాచులేషన్స్ అని ఫోన్ కాల్స్ వచ్చేసింది అనుకోండి, దేవుడు అంటున్నాడు యూ హ్యావ్ రిసీవ్డ్ యువర్ రివార్డ్, నేను ఇంక నీకు రివార్డ్ అవ్వాల్సిన పని లేదు అంటున్నాడు. ఆ విధమైన హెల్ప్ చెయ్యొద్దు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. తర్వాత 5వ వచనం 6వ వచనం ఏంటంటే, ప్రార్థన ఎలా చేయాలి. 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు హెల్ప్ ఎలా చేయాలి అంటున్నాడు. తర్వాత 5వ వచనం నుండి మనం చూస్తే, 6వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూస్తే ఆల్మోస్ట్ 18వ వచనం వరకు కూడా ప్రార్థనే టాపిక్. ఇదంతా కూడా ప్రార్థనే. ఏంటి అందులో డిఫరెన్స్ ఏంటంటే, 5వ వచనం 6వ వచనంలో ప్రార్థన ఒంటరిగా తలుపులు వేసుకుని రహస్యంగా చెయ్యి, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఆ ప్రార్థన 7-8 వచనాల్లో ఎక్కువ పదాలు పెట్టేసి, దేవునికి ఏమీ తెలియదంటే, ప్రభువా ఇదిగో నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభువా, ఆ యొక్క ఉద్యోగం నాకు ఎంత నీడ్ ప్రభువా అంటే పర్వాలేదు. ఆ ఉద్యోగం మరి ఆయనకి తెలియదు కాబట్టి అని దేవునికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఆ ఉద్యోగంలో పలానా వ్యక్తికి ఈ జ్ఞానం ఇవి, పలానా వ్యక్తికి ఆ జ్ఞానం ఇవి, పలానా వ్యక్తి నుంచి ఇంకొక ఆయన రికమెండేషన్ చేసి ఇలా చెయ్యి, అరే బాబు నేను చేస్తాను. అవర్ గాడ్ ఈజ్ ఎ ఆమ్నిసెంట్ గాడ్. దేవునికి ఏం చేయాలో ఏమి ఇవ్వాలో ఆయనకి అన్నీ తెలుసు. కనుక నీ మాటలు చాలా జాగ్రత్తగా మితముగా మాట్లాడు, అన్యజనుల వల్లే పదే రిపీటెడ్గా మాట్లాడొద్దు అని ప్రార్థన గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత 9వ వచనం నుండి 13వ వచనం వరకు యేసు ప్రభు శిష్యులు రిక్వెస్ట్ మేరకు అసలు ప్రార్థన ఎలా చేయాలి అని స్టార్ట్ చేశాడు. దీన్నే మనం లార్డ్స్ ప్రేయర్ అంటాం. పరలోకమందున్న మా తండ్రి అనే మాటతో స్టార్ట్ చేశాడు. ఈ మాటను నేను ఓన్లీ పరలోక ప్రార్థన గురించి చెప్పాలంటే గంట అవుతుంది, కనుక దీన్ని నేను చాలా ప్రిసైజ్డ్గా చెప్తున్నాను. మన ప్రార్థన ఎప్పుడూ కూడా అడిగే విజ్ఞాపనలు డైరెక్ట్గా అడగకుండా, అడుగు తప్పులేదు, అడిగే ముందు దేవుణ్ణి అడ్రస్ చేయడం నేర్చుకో, ప్రార్థన క్లోజ్ చేసి నేర్చుకో. ఎలాగంటే, నువ్వు అడిగే విజ్ఞాపనలకు ముందు ఆయన స్తుతులు చెల్లించవు, విజ్ఞాపనలు అడిగిన తర్వాత ఆయనకి మహిమ చెల్లించవు. స్తుతులు మహిమ మధ్యలో నీ విజ్ఞాపనలు పెట్టు. చూడండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక, మానుదిన ఆహారం మాకు దయచేయమని. ఇది మన విజ్ఞాపన. దానికి ముందే వెళ్ళి పైన విజ్ఞాపనలు అన్నీ ఏంటి? స్తుతులే. నీ నామం మహింపరచబడునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చండి, భూమి నెరవేరునుగాక, ఇవన్నీ స్తుతులు. ఆ తర్వాత మన విజ్ఞాపనలు ఏంటి? నా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. తర్వాత మళ్ళీ అపరాధం చేసిన వారిని మీకు క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించము. తర్వాత మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. ఇది మన విజ్ఞాపనలు. అయిపోయింది. ఆ తర్వాత క్లోజింగ్ ఎలాగేంటి? నెక్స్ట్ ఏంటి? రాజ్యము. చాలామంది చేసే ప్రార్థనలు ఇక్కడ తప్పు. ఇక్కడే క్రింద ఫుట్ నోట్లో ఉంటుంది, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి అని చేస్తారు. ఇదే తప్పు. ఎంతమందిని నేను కరెక్ట్ చేశాను. స్పెషల్గా ఈ యొక్క యూట్యూబ్లో కూడా దీని మీద కరెక్ట్ చేసి చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను. పాస్టర్లు కూడా ఇదే తప్పు చేస్తారు.
రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి ఆమెన్ అంటారు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి అంటారు. అది తప్పు. ఇందాక నేను చెప్పింది రైట్, అదే సరిగ్గా కన్ఫ్యూజ్ అయ్యాను చూడండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి అంటారు. దిస్ ఈజ్ బ్లండర్. చేయకూడదు అలాగా. నీవై ఉన్నావు తండ్రి అంటే తప్పు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. రాజ్యమైన కాదు, శక్తి అయిన కాదు, మహిమ అయిన కాదు, నీవై ఉన్నావు తండ్రి కాదు. ఏంటి? సెల్ ఫోను నాది, సెల్ ఫోన్ నేను కాదు. అలాగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. నీ ప్రభువా. రాజ్యం నీది ప్రభువా, శక్తి నీది ప్రభువా, మహిమ నీది ప్రభువా. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి ఆమెన్ అనాలి తప్ప నీవై ఉన్నావు అని చాలామంది అంటారు. దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఇది మోడల్ ప్రేయర్గా మనం చూస్తున్నాం. యేసు ప్రభు స్తుతులతో ప్రారంభించు. నీకు కావాల్సిన విజ్ఞాపనలు చెప్పు. దేవుని మహిమతో ఆయన మహిమపరచుచు నీ ప్రార్థనను పూర్తి చేయన్నారు. ఇది వారికి నేర్పిన ప్రార్థన. ఆ తర్వాత 16వ వచనం నుండి ఉపవాస ప్రార్థన. పాత నిబంధనల ఉపవాస ప్రార్థన ఏంటంటే బూడిద పోసుకోవడం, బట్టలు చింపుకోవడం, గోనె పట్ట కట్టుకోవడం, ఇదంతటి మార్చాడు. శుభ్రంగా తలస్నానం చేయగలదు, నూనె రాసుకొని నీట్గా ఫ్రెష్గా తయారవు. నీరసం మొహం పెట్టమాక, అందరికి నీ మొహం చూసి నేను చూసి ఎలాగైపోయానో ఫాస్టింగ్ ఈ బిల్డప్లో మాక. చక్కగా ఫ్రెష్గా తయారయ్యి చక్కగా రహస్యమందు చూచు నీ దేవునికి మాత్రమే నీ సహాయము, రహస్యమందు చూచే నీ తండ్రి మాత్రం తెలిసేలా చేయి. నీ ప్రార్థన ఏకంగా తలుపులు వేసుకుని చక్కగా చేయి, వీధి మూలలు చేయడం కాదు. నీ ఉపవాసము కూడా రహస్యమందున్న తండ్రికి కనబడేలా చేయి. అప్పుడు రహస్యమందున్న తండ్రి నిన్ను రివార్డ్ చేస్తాడు. దిస్ ఇస్ ద వే యూ షుడ్ ప్రే అనేది ప్రభు చెప్పాడు. దానితో 18వ వచనం వరకు పూర్తయింది. ఇప్పుడు 19వ వచనం మనం చూద్దాం. 19వ వచనం చదివినట్లయితే ఒకసారి 19వ వచనం నుండి 21వ వచనం వరకు దేవుడు ఒక చక్కటి మేల్కొలుపు వాక్యాలు చెప్తున్నాడు. ఇక్కడ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. రైట్. ఇక్కడ మనీ గురించి చెప్తున్నాడు. నాయనా, నువ్వు మనీ ఎక్కడ ప్రిజర్వ్ చేస్తావో అక్కడే నీ మనసంతా ఉంటుంది. మనం ఈ భూమి మీద ఉండే కాలం బహు తక్కువ, శాశ్వత కాలం పరలోకము. పరలోకం మీద మనసు పెట్టుకుని ఉండు. అందుకని నీ ధనం ఎక్కడ సంపాదించమంటున్నాడు? భూమి మీద నీ సంపాదించే ధనము పరలోకంలో నిల్వ చేసుకో అన్నాడు. ఇదేంటండి, భూమి మీద సంపాదించే ధనం ఈ బ్యాంకులో పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఇంట్లో దొంగలు పట్టుకుపోతారు, బ్యాంకులు దివాలా తీసేస్తాయి, లేకపోతే ఇంట్లో దాచుకుంటే చెదపట్టేస్తుంది. పరలోకంలో దాచుకుంటే ధనం చెదపట్టదు. పరలోకంలో ఎలా దాచుకోవాలండి? పరలోకంలో దాచుకునే ధనానికి పౌలు గారు ఏమన్నారు తెలుసా? దానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరట? సత్క్రియలు అను ధనమును సంపాదించుకో. నీవు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే దేవుని సువార్త పరిచర్యకు కానీ, ప్రేమ పరిచర్యకు కానీ, ఎదుట వానికి నువ్వు దేవుని ప్రేమ చూపడానికి కానీ, మిషనరీ మినిస్ట్రీకి కానీ నువ్వు ఉపయోగించే డబ్బంతయు కూడా ఎక్కడ నువ్వు నిలవ ఉంచుతున్నావు తెలుసా? ఎక్కడ దాచుకుంటున్నావు అంటే పరలోకంలో దాచుకుంటున్నావు. కాబట్టి మనము నీకు స్విస్ బ్యాంకులో ఉందా, స్టేట్ బ్యాంకులో ఉందా డబ్బు కాదు, పరలోకంలో ధనం ఉందా? పరలోకంలో ధనం ఉండాలి అంటే ఆయన రాజ్యానికి, సువార్త వ్యాపకానికి నువ్వేమన్నా నీ పర్సనల్ డబ్బులు ఇస్తున్నావా? ఒక పేదవాడి సహాయానికి నువ్వేమన్నా నీ పర్సనల్ డబ్బులు ఇచ్చి పరిచయం చేస్తున్నావా? దెన్ అవన్నీ కూడా అక్కడ హెవెన్లీ బ్యాంక్లో ప్రిజర్వ్ అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత కళ్ళ గురించి చాలా చక్కటి మాట చెప్తున్నాడు దేవుడు. చూడండి, నెక్స్ట్ వచ్చిన 21, 22 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగు మయమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును.
నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. రైట్. ఇక్కడ చదవబడిన వాటిలో మనం చూసినట్లయితే దేహమునకు దీపము కన్నే కనుక ఆ కన్ను చీకటితే దేహం అంతా చీకటి అయిపోద్ది అంటున్నాడు. మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మొత్తం అన్నిటిలో కన్నే ప్రధానము, ఆ కన్నే కనబడకపోతే దేహం అంతా చీకటే కదా అంటున్నాడు. ఎస్, రైటే. కనుక ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్లోని మనం అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నీ కన్ను, ఇక్కడ రెండు చీకట్ల గురించి చెప్తున్నాడు. ఫిజికల్లీ బ్లైండ్ అంటే చీకటే కాదనట్లేదు, కానీ ఈ కళ్ళు అపవిత్రమైన కళ్ళు అయితే నేత్రాశతో నింపబడి చూసిన దానివల్ల ఆశించి, డు నాట్ కవెట్ అనే పదాజ్ఞలో చివరి ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వానిది దేన్ని ఆశించొద్దు. స్త్రీలను పురుషులను చూసి అందాన్ని చూసి ఆశించి అపవిత్రత నిండిపోతే కళ్ళు, అది భయంకరమైన చీకటి అంటున్నాడు. అది భయంకరమైన చీకటి. నీ కళ్ళే చెడిందైతే నీ దేహం అంతా చెడిపోద్ది, జాగ్రత్త. అప్పుడు ఆ చీకటి ఎటువంటిదట చూడండి, కన్ను చెడ్డదైతే 23 నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇక్కడ ఆ చీకటి ఎంతో గొప్పదంటే ఇక్కడ చీకటి గొప్పదని కాదు, అక్కడ ఎంత భయంకరమైనది అని అర్థం అక్కడ తీసుకోవాల్సింది. చీకటిలోనే భయంకరమైన చీకటి. ఇప్పుడు ఉదాహరణకి కరెంటు పోతే మన రూమ్లో చీకటి ఉంటుంది, ఇది చీకటే. కానీ నువ్వు రూమ్లో ఉన్నావు, నీ ఇల్లు నీకు తెలుసు. నువ్వు ఎక్కడో రోడ్డు మీద, ఎక్కడో ఊరు అవతల గాఢాంధకారం లాంటి ప్లేసెస్లో నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గర టార్చ్ ఆగిపోతే, నీ బండికి లైట్ ఆరిపోతే అది అంత ఇంకా భయంకరం. అటువంటిది ఈ కళ్ళు లేకపోవడం చీకటి అయితే, కళ్ళు అపవిత్రమైపోవడం నీ హృదయము, మనసు, దేహం అంతా భయంకరమైన చీకటి. జాగ్రత్త, కళ్ళను పరిశుద్ధంగా ఉంచుకో. రైట్. అండ్ లాస్ట్ పేరా 6వ అధ్యాయంలో లాస్ట్ పేర 25వ వచనం నుండి 34వ వచనం వరకు. ఈ పేర అంతా ఏంటంటే యాంగ్జైటీ అండ్ వర్రీస్. ఎవరైతే రేపు ఏం జరుగుతుందనే భయం, రేపు ఏం బట్టలు వేసుకుందామా, బట్టలు లేవు, రేపు ఏం తిందామా ఫుడ్కి, లేకపోతే అది లేదు ఇది లేదని. దేవుడు ఇక్కడ మనుషుల్ని దేంతో పోల్చాడంటే అడవి పువ్వుతో పోల్చాడు. అడవి పువ్వు చూడండి, ఆ అడవి పువ్వుని మనం చూసినప్పుడు ఏదో ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్ దానికి నీళ్ళేసి పెంచినట్టుగా అది అంత బ్యూటిఫుల్గా వస్తుంది అని దాన్ని చూపించాడు. 2 పక్షులు చూపించాడు. ఆకాశ పక్షులు చూడు, అవి ఏ రోజన్నా సరే చీమల్లాగా ఎండాకాలంలో ఆహారాన్ని సమకూర్చుకుని గూడులు కట్టుకుని నిలవుంచుకుని వర్షాకాలంలో తినేలా చేస్తాయా? లేదు. అసలు అవి విత్తవో కోయవో. ఎండాకాలంలో, వర్షాకాలంలో, శీతాకాలంలో వాటి ఫుడ్ వాటికి దేవుడు ఇస్తున్నాడు కదా. వాటినే, పక్షుల్నే అంతగా ప్రేమించిన దేవుడు సమస్త సృష్టి మీద అధిపతిగా మనిషిని పెట్టినప్పుడు ఆ మనిషిని ఇంకెంతగా పోషించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. నువ్వెందుకు ఉత్తినే వర్రీ అవుతున్నా? ప్రతి దానికి నా మీద విశ్వాసం ఉంచు. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ సొలొమోనుతో పోల్చుతున్నాడు. ఇక్కడ అంతా గడ్డి పువ్వు, సొలొమోను వేసుకునే బట్టల కన్నా అందమైనటువంటి దానికి కలర్స్ చూడండి. పక్కన నడిచే గడ్డి పువ్వు మీద ఎంత బ్యూటిఫుల్ కలర్స్ దేవుడు పెడతాడు. దాని సౌందర్యం చూడంటున్నాడు. అది విత్తదు, అది ఎవడు విత్తాడో కూడా తెలియదు. ఉదయం వస్తుంది, మధ్యాహ్నం ఎండుతుంది, సాయంకాలం ఎగిరిపోద్ది. కానీ అది ఉన్న ఫ్యూ అవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికి అంత బ్యూటిఫుల్ రూపం ఇచ్చిన దేవుడు నిన్ను ఎందుకు పట్టించుకోకుండా ఉంటాడు? కాబట్టి 31వ వచనం నుండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎస్, దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. అయితే దేవునికి దాసుడు అవు, లేకపోతే డబ్బుకు దాసుడు అవు. సిరికిని దేవునికి ఎవడు కూడా దాసులు కాలేరని పైన 24వ వచనం లాస్ట్లో ఉంటుంది. దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, అంటే ఆయన రాజ్యం అంటే
ఆయన లోనికి వచ్చి ఆయన రక్షణ సువార్తను 10 మందికి చెప్పే పని ఏదన్నా ఉంటే చెయ్యి. నీ ఉద్యోగం చేసుకుంటూ, నీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుని రాజ్యానికి ఉపయోగపడు. నీకున్న దాంట్లో నీతిగా బ్రతుకు. ఈ రెండు నువ్వు పాటించు. దేవుడు నీకు కావాల్సినవి అన్నీ నీకు ఇస్తాడు. అది మాత్రం షూర్. ఒకవేళ నాకు కావాల్సిన ఏదైనా నాకు రావట్లేదంటే రెండాటిలో నేను ఏదో తప్పుతున్నాను. ఏంటి? దేవుని రాజ్యములో నా రక్షణనైనా లేక నా నీతినైనా తప్పితే నాకు రావాల్సిన సప్లైకి అడ్డొస్తుంది. ఓహో, నాకెందుకు ఇది జరగట్లేదు? నా ఆత్మీయ జీవితంలో అడ్డుంది కదా. ఆ ప్రయత్నం ఆ రికమెండేషన్లు కన్నా ప్రక్కన పెట్టి, ప్రభువా ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు. నీ రాజ్యములో నీ రక్షణలో యథార్థంగా ఉంటూ పవిత్రంగా నీతిగా బ్రతుకుతాను ప్రభువా, నాపై దయచూపువాను. నీకు కావాల్సిన నీ వెంబడ పరిగెట్టుకుంటూ వస్తాయి. అది నీకైనా నాకైనా. దేవుడి మాటలు మన జీవితంలో దీవించును గాక. ఆమేన్. 6వ అధ్యాయం పూర్తయింది. తర్వాత చివరిగా 7వ అధ్యాయం కూడా క్లుప్తంగా ధ్యానించుకుని ముగించుకుందాం. 7వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు డు నాట్ జడ్జ్ అదర్స్ అనే మాట మీద ఇక్కడ చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఎదట వాడిని ఈడు యూజ్లెస్ ఫెలో, ఈడు వేస్ట్ ఫెలో, ఆడు ఎందుకు పనికిరాడు అని చాలామంది రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఈయన గారు ఏదో పెద్ద దేవదూతలాగా. నీ కళ్ళల్లో దూలం ఉంచుకొని ఎదటి వాని కళ్ళల్లో నలకలు వెతకొద్దు. చదవండి ఒకసారి. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడను. రైట్. కాబట్టి మనం ఎదట వాడిని జడ్జ్ చేసే ముందు మనల్ని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనం మాట్లాడితే మంచిది అంటున్నాడు. ఒకవేళ మంచిది నువ్వు ఎప్పుడన్నా మాట్లాడాలి అని అనుకుంటే, నువ్వు మంచిది ఎప్పుడన్నా శ్రేష్టమైన వాటిని నువ్వు మాట్లాడడం అనేది నువ్వు తలస్తే, అది ఎవరితో చెప్తున్నావో కూడా ఆలోచన చెయ్యి. నెక్స్ట్ వచనం అంటాడు, 6వ వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. చాలు. కుక్కలకే పందులకి అని ఇక్కడ మాట ఏమంటాడంటే, లిటిల్ డాగ్స్ అండ్ పిగ్స్ కాదు. కుక్క లాంటి నేచర్, పంది లాంటి నేచర్. పేతురు గారు అంటారు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క దాని కక్కిన వాంతి తినడానికి వెళ్తుంది, బాగుగా కడుగబడిన పంది మరలా బురదలో దొల్లేలాగా వెళ్తుంది. ఎన్ని చెప్పినా వ్యర్థమే. అంటే అర్థం ఏంటంటే, ఏ మనిషి కానీ ఎన్ని చెప్పినా సరే వాడు పట్టించుకోకుండా ఉన్నవాడు కేర్లెస్ పర్సన్కి నువ్వు ఎన్ని చెప్పినా, పందికి ముచ్చు ఎలాగైతే విలువ తెలియకుండా ప్రవర్తిస్తుందో అలాంటి ప్రవర్తన వాడి దగ్గర ఉన్నప్పుడు వాడికి చెప్పడం అనవసరం అంటున్నాడు. మనకి ఎవరికి చెప్పడం అవసరం అంటే, అయ్యా నాకు చెప్పండి, ఇది నేను తెలుసుకోవాలని ఉంది అనుకునేవాడికి చెప్పు. అందుకు నేను నెక్స్ట్ వచ్చిన 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరకబడును, తట్టుడి తీయబడును. అంటే యాక్షన్ ఎవరిదే? మనదే. రియాక్షన్ అయింది. యాక్షన్ అంటే చర్య ప్రతిచర్య. చర్య లేకుండా నేను ప్రతిచర్య చేస్తే విలువ ఉండదు. నువ్వు అడుగు ఇస్తా, వెదుకు దొరికేలా చేస్తా, తట్టు తెరవబడేలా చేస్తా అంటూ తర్వాత అంటాడు, మీ తండ్రినే ఎవరైనా కొడుకు డాడీ రొట్టె తినాలందంటే రాయి మొక్క ఇచ్చి తినేరా అంటాడా? రొట్టెని అడిగితే రాయినిచ్చునా? చేపను అడిగితే పామునిచ్చునా? గుడ్డుని అడిగితే తేలునిచ్చునా? ఎవరే? ముష్కరులైన మీ తండ్రులే, స్వార్థపరులైన మనమే. మన కడుపు మార్చుకుని పిల్ల అడుగుతుంది కాబట్టి, నా కూతురు అడిగింది కాబట్టి, నా కొడుకు అడిగాడు కాబట్టి, నాకు లేకపోయినా వాడికి పెట్టాలనే ఆలోచన ఈ పనికిమాలిన తండ్రులకే, మనకే, మన మనుషులకే ఉంటే, మన దేవుడు శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉండడా? ఆస్క్ అంటున్నాడు దేవుడు. యేసు ప్రభు మనకి చెప్తున్న మాట, ఆస్క్ అంటే ప్రార్థించు, దేవుడు నీకు సంపూర్ణముగా సమస్తాన్ని ఇస్తాడు. ఇది 11వ వచనం 12వ వచనం వరకు ఈ మాటలు చెప్పబడి ఉన్నది. తర్వాత 13వ వచనం మనం చదువుదాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు దానికన్నా ముందు 12వ వచనం చదవండి. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. రైట్. దీన్నే గోల్డెన్ రూల్ అంటారు. గోల్డెన్ రూల్ ఏంటంటే, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దట్ పర్సన్, యూ డూ ద సేమ్ థింగ్ టు హిమ్. నువ్వు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావో ఆ వ్యక్తికి నువ్వు ముందు అది చెయ్యి.
ఆ వ్యక్తికి నువ్వు ముందు అది చేయి. ఏమన్నాడు ఇక్కడ? మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగును మీరును వారికి చేయండి. ఆ వ్యక్తి దగ్గర నుంచి రెస్పెక్ట్ ఆశిస్తున్నావా? నువ్వు ముందు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వే. రెస్పెక్ట్ మస్ట్ బి రెసిప్రోకల్. నువ్వు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావో నువ్వు ఆ వ్యక్తికి ఆ విధంగా నువ్వు బిహేవ్ చేయి, అది నువ్వు పొందుకుంటావు అన్నాడు. తర్వాత 13వ వచనం నుండి 2 ద్వారాల గురించి చెప్పాడు. 1 ఇరుకు ద్వారము, 2 విశాల ద్వారము. ఈ 2 ద్వారాలు మీ ముందు పెట్టాను. విశాల ద్వారం అంటే అందరూ ఇష్టపడిపోయి వెళ్ళిపోయేది. అందులో చాలా సుఖాలు, సౌఖ్యాలు, పాపాలు, ఈ లోక సంబంధమైన చిందులు, అందాలన్నీ ఉంటాయి. కానీ ఇంకో ద్వారం ఉంది, అది ఇరుకైన ద్వారం. అందులోకి ఎవరు సాధారణంగా ఎక్కువ మంది వెళ్ళరు. కానీ నా ద్వారం ఇరుకైన ద్వారం అంటున్నాడు. అందులో ఏముంటాయండి? కష్టాలు. చదవండి అన్నమాట. ఇరుకైన ద్వారాలు ఏముంటుందట? 13వ వచనం చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. రైట్. ఇరుకు ద్వారంలో ఏముంటుందట? లైఫ్ ఉంటుంది. కాకపోతే అది ఇరుకుగా ఉంటుంది, సంకుచితం, కష్టాలు ఉంటాయి. దేవుడు అంటున్నాడు, అవర్ లైఫ్, అవర్ క్రిస్టియన్ వే ఈజ్ నేరో. క్రైస్తవ మార్గం అనేది ఇరుకైన మార్గంలో ప్రవేశిస్తున్నాం. కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. కాకపోతే అది నిన్ను చివరికే లైఫ్, నిత్య జీవంలోనికి తీసుకెళ్తుంది. విశాలంగా ఉన్న లోక సుఖాలకు మీరు కోరుకోవద్దు. అందులో పాపం ఉంటుంది, జాగ్రత్త. యేసయ్య నడిచిన ఇరుకైన మార్గంలో మనం నడుద్దాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 15వ వచనం నుండి 20వ వచనం వరకు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి రాయబడి ఉంది. పలానా వ్యక్తి అబద్ధ బోధకుడు అండి, అబద్ధ ప్రవక్త అండి అని ఎలా చెప్తారంటే, వారి మాటలు మాత్రం తేన్లు ఒలికించేలాగా చాలా బాగుంటాయి, కానీ వారి క్రియలు బాగోవు. అందుకని ఇక్కడ మాట్లాడాడు, వారి క్రియల ఫలమును బట్టి మీరు తెలుసుకుంటారు. మంచి చెట్టుకి చెడ్డ ఫలములు ఫలించవు, చెడ్డ చెట్టుకి మంచి ఫలాలు కూడా ఎలా ఫలించవో, చెడ్డవాడు మంచి మాటలు మాట్లాడగలడు కానీ మంచి క్రియలు చేయలేడు. మంచివాడు చెడ్డ క్రియలు చేయలేడు. ఒకవేళ అతని మాటల్లో రాంగ్గా మనం అర్థం చేసుకుంటామేమో, కానీ అతడు మంచివాడైతే చెడ్డ క్రియలు చేయలేడు, మంచి క్రియలే చేస్తాడు. వారి క్రియల ఫలమును బట్టి వారిని మనము జడ్జ్ చేయాలని 20వ వచనం వరకు చూస్తున్నాం. తర్వాత 21వ వచనం నుంచి చదువుదాం. 21వ వచనంలో నేమ్ సేక్ మాటలతో ప్రభువుని ఆరాధించేవాడిని దేవుడు అంటున్నాడు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చాలు. దేవుడు అంటున్నాడు, ఆయన రెండవ రాకడ, ఆయన తీర్పులో, ప్రభువా మేము స్వస్థతలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటారు. కాకపోతే వారి జీవితంలో సాక్ష్యం నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈ సాక్ష్యం నిలబెట్టుకొని అని ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ జీవించకపోతే మీరెవరో తెలియదు, గెట్ లాస్ట్ అంటాను. ప్రభువా ప్రభు అని పిలిచేసి బాప్తిసం ములిగేస్తే సరిపోదు. నేడు మనకున్న విశ్వాసం అంతం వరకు గట్టిగా పట్టుకుని క్రీస్తులో స్థిరంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే, వాక్యం బోధించేవారు వినివారుగా కాక వాక్యాన్ని చేసేవారుగా ఉండాలి. అండ్ ఫైనల్గా లాస్ట్ కొండ మీద చేసిన ప్రసంగం, ఈ 3 అధ్యాయాల్లో లాస్ట్ క్లోజింగ్ దేంతో చేశాడంటే, వాక్యం వినేవాడు మాత్రమే ఎలా ఉంటాడో వాక్యాన్ని చేసేవాడు ఎలా ఉంటాడు. వాక్యముని జస్ట్ వినేవాడట ఇసుక మీద బిల్డింగ్ కట్టుకునేవాడు, ఇసుక నేల మీద బిల్డింగ్ కట్టుకునేవాడట. వాక్యం విని వాక్య ప్రకారం చేసేవాడట రాతి నేల మీద బిల్డింగ్ కట్టుకునేవాడు. ఇద్దరు కట్టుకున్నారు, ఇద్దరు బ్యూటిఫుల్గా రంగులేశారు. కానీ వర్షం వచ్చింది, వరద వచ్చింది, గాలులు వచ్చినాయి. ఏమైంది? ఇసుక మీద కట్టుకున్న వాడికి పునాది స్ట్రాంగ్గా ఉండదు, కుప్పకూలిపోయింది, కొట్టుకుపోయింది. కానీ ఎన్ని గాలులు వచ్చినా, ఎంత వర్షము వరద వచ్చినా, రాతి నేల మీద వేసుకున్న పునాది మీద కట్టుకున్న భవనము స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు కూడా వాక్యాన్ని పాటిస్తే, చదవండి ఆ చివరిగా మాట 26వ వచనం, ప్రతివాడు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను,
గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. రైట్. ఈ విధంగా నా మాటలు వినేవాడు బండ మీద ఇల్లు కట్టుకునే స్ట్రాంగ్గా స్థిరంగా ఉంటాడు. వింటాడు కానీ పాటించాడు, చూసారా, వాడి ఇసుక మీద కట్టుకొని కొట్టుపోయినట్టు అయిపోద్ది. కనుక ఎన్ని మాటలు చక్కగా విన్నారు కదా, ఈ మాటల ప్రకారంగా జీవించండి అని దేవుడు చెప్తున్నాడు. మనం అలా జీవిద్దాం, అప్పుడే మన బ్రతుకులు దీవింపబడతాయి. ఈ యొక్క 7వ అధ్యాయం లాస్ట్ వచనంలో మాత్రం మీరు మీ దగ్గర కనుక రెడ్ లెటర్స్ బైబిల్ ఉంటే 5వ అధ్యాయం మొదటి వచనంలో బ్లాక్ లెటర్స్ ఉంటాయి, 7వ అధ్యాయము చివరి వచనాలు బ్లాక్ లెటర్స్ ఉంటాయి. మొత్తం అన్ని రెడ్ లెటర్స్ అంటే యేసు ప్రభు మాట్లాడిన మాటలు. లాస్ట్ ఏంటంటే యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు, అంటే ఇప్పటికీ కొండ మీద చేసిన ప్రసంగం అయింది. చాలామంది కొండ మీద చేసిన ప్రసంగం వేసేదంటే ఫస్ట్ బియాటిట్యూడ్స్, ధన్యతలు, ఆ 10-11 వచనాలు అనుకుంటారు. 7వ అధ్యాయం పూర్తి అయ్యేటప్పటికి ఆయన అధికారము గలవాని వలె వారికి బోధించాను. ఎస్, యేసు ప్రభు బోధకి వారు ఆశ్చర్యపడి. అద్భుతమైన వాక్యము. ప్రార్థన చేద్దాం దేవునికి, ప్రభు ఈ వాక్యము నా చివరి శ్వాస వరకు, నా జీవితకాలం అంతా నా జీవితంలో ఫలింపచేయి ప్రభువా, నన్ను రక్షించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం మన జీవితంలో ఆయన కృపలో నెరవేర్చును గాక. ఆమేన్. ఇన్ జీసస్ నేమ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము, కొండ మీద చేసిన ప్రసంగాన్ని యేసయ్య అద్భుతంగా నువ్వు మాకు బహుమానంగా ఇచ్చావు. నీవిచ్చిన వాక్య ప్రకారంగా, కొండ మీద మీరు చేసిన ప్రసంగ ప్రకారంగా మేము జీవించే జీవితం మాకు దయచేసి మమ్మలను, మా కుటుంబాలను రక్షించి దీవించమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి పాపము నుండి, సాతాను శోధనల నుంచి మమ్మల్ని రక్షించి మనలను పరిశుద్ధంగా క్రీస్తు మార్గంలో పరిశుద్ధాత్మ నడిపించి దీవించి ఫలింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. God bless you.